ఉమ్మడి ఏపీలో హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజ ఐటీ సంస్థలు వచ్చిన తర్వాత ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు నవ్యాంధ్ర ముఖ చిత్రం కూడా మారనుంది. ఏపీకి దిగ్గజ ఐటీ సంస్థ గూగుల్ రానుంది. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఇది ఏపీకి గేమ్ చేంజర్ కానుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, గూగుల్ 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంది. దీంతో లక్షలాది ఉద్యోగాలు రానున్నాయి. గూగుల్ సంస్థ విశాఖలో 1 గిగావాట్ సామర్థ్యం గల డేటా సెంటర్ను నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్ ఆసియాలోనే అతిపెద్దదిగా తెలుస్తుంది. భారతదేశంలో మొదటి ప్రత్యక్ష డేటా సెంటర్ కూడా కానుంది. ఇప్పటికే గూగుల్ సింగపూర్, మలేషియా, థాయిలాండ్లో సైతం విస్తరించింది. ఈ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటుకు సంబంధించి మధురవాడలో 500 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ప్రాథమికంగా 80 ఎకరాలు ఈ డేటా సెంటర్ పనులు ప్రారంభం కానున్నాయి. అయితే విశాఖకు ఈ దిగ్గజ ఐటీ సంస్థ రావడం మాత్రం నవ్యాంధ్రకు టర్నింగ్ పాయింట్ అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఎంతగానో దోహదపడుతుంది. ప్రధానంగా క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, యూట్యూబ్, సెర్చ్ ఇంజిన్ వంటి గూగుల్ సేవలను ఇది మరింత ఊత ఇవ్వనుంది. స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి. సాంకేతిక శిక్షణ, డిజిటల్ మౌలిక సదుపాయాలతో మరిన్ని పెట్టుబడులు వస్తాయి. $2 బిలియన్ పునరుత్పాదక శక్తి పెట్టుబడి పర్యావరణ స్థిరత్వాన్ని కూడా ప్రోత్సహించనుంది. ఇది భారతదేశ గ్రీన్ ఎనర్జీ లక్ష్యాన్ని అనుగుణంగా ఉంది. విశాఖపట్నం ఆసియా ఖండంలోనే డిజిటల్ హబ్గా గుర్తింపు పొందే అవకాశం ఉంది.